హాయ్ అండి. చేపల కూర అనేది ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు వెరైటీగా చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. అందరూ ఇష్టపడి తింటారు. ఓకేనండి, ఈ రోజైతే వంకాయ చేపల కూర చేస్తున్నానండి. పులుసు అండి, చాలా చాలా బాగుంటుంది. నేను శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇవైతే పసుపు వేసుకుని నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసానండి. ఇప్పుడైతే ఒక కడాయిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి. స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇవి శుభ్రంగా మగ్గిపోయేంత వరకు కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా కూడా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చేపల్ని శుభ్రంగా కడిగేసుకున్నాను కాబట్టి ఇంకా ఒక 2 సార్లైనా మళ్ళీ కడుక్కుంటున్నానండి. ఆల్రెడీ చాలాసేపు కడిగాను, నీసు వాసన ఏమీ లేదు. చూడండి, ఎంత శుభ్రంగా కడిగినా కూడా చేపలు అనేవి నీసు వాసన వస్తుందండి. అలా రాకుండా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకుని శుభ్రంగా కడుక్కుంటే కూర అనేది నీసు వాసన అనేది రాదండి. ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకుంటున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటున్నానండి. ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి చింతపండు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టేసుకుంటాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఎంతవరకు మగ్గినాయి అనేది చూద్దాం. చూడండి, చాలా మట్టికి మగ్గిపోయినాయి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకుంటే ఇక్కడ వండుకుంటే అంత దూరం స్మెల్ వస్తుంది, అంత బాగుంటుంది. కరివేపాకు స్మెల్కే కదండి, చాలా మంచిది కూడా. కరివేపాకు అన్ని కూరల్లో వాడుకోవడం బట్టి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే మసాలాకి ప్రిపేర్ చేసుకోవాలండి. నేను మెంతులు తీసుకున్నాను, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, అల్లం, వెల్లుల్లి తీసుకున్నానండి. ఇవి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇదిగోండి, మసాలా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఈ మసాలా ఈ ఆనియన్స్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గించుకోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. కళ్ళుప్పు అయినా పర్వాలేదు, నేనైతే సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే పసుపు వేసుకుంటున్నాను. మేము ఎంత కారం తింటామనేది చూసుకుని అంత కారం వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఒక 2 నిమిషాల పాటు స్టవ్ అలా ఉంచేసుకుని ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాను కాబట్టి శుభ్రంగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ పులప వేసేసుకుంటున్నానండి. మసాలా, ఆనియన్స్ అంతా కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే ఈ చింతపండు వేసేసుకుంటున్నాను. చేపల కూరలో పులుపు ఎక్కువ వేసుకోకూడదండి. వేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది. కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు. ఎక్కువ పులుపు వేయడం బట్టి గ్యాస్ట్రిక్ వచ్చేస్తుందండి. నేనైతే తక్కువగానే వేసుకున్నాను పులుపు అయితే. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనండి, మీరు లైక్ ఇవ్వడం బట్టి
నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు వంకాయలు వేసుకుంటున్నానండి. వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వంకాయలు వేసుకుంటున్నాను. లేత వంకాయలండి ఇవి. ఎక్కడైనా పుచ్చులు ఉన్నాయా లేదా అనేసి చూసుకుంటున్నానండి. ఎక్కడా కూడా పుచ్చులు లేవు. కొంచెంగా అక్కడక్కడ ఉన్న వంకాయలను తీసి పడేసాను. ఈ చేపల కూరకి వంకాయ వేయడం బట్టి మరింత టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. లేత వంకాయలు కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇంకా 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి వంకాయలని. ఇంకా శుభ్రంగా కడిగేసానండి. మంచి వాటర్ తీసుకుని శుభ్రంగా కడిగేసాను. ఇప్పుడు కర్రీలో వేసేసుకుంటున్నానండి. ముందుగానే వంకాయలు వేసేస్తే బాగా ఉడికిపోతాయి కాబట్టి అంత టేస్ట్ అనిపించదు. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చేపల ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే గరిట పెట్టుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను. కొంచెం కుక్ అయిన తర్వాత కలుపుకుంటే ఇంకా ముక్కలు కలిసిపోతాయి కాబట్టి చేప ముక్కలు వేయంగానే కలిపేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇందులోకి ఫిష్ మసాలా వేసుకుంటున్నానండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు నేను ఫిష్ మసాలా వేసుకున్నానండి. ఒకసారి గరిటతో ఇలా కొంచెం మెల్లగా కలుపుకోవాలి, లేదంటే ముక్కలు విడిపోతాయండి. మీకు చూపిస్తాను. ముక్కలు కర్రీ ఉడికిన తర్వాత కూడా ముక్కలు అస్సలు విడవండి. ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను ఈ కర్రీలోకి వేసుకోవడానికి. శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసుకుంటానండి. కడిగేసుకుని వేస్తాను. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను చేపల కూర ఎలా వండాను ఏంటనేది మీరు చూస్తున్నారు కదా. ప్లీజ్ అండి కామెంట్ చేయండి. ఎలా వండాను, బాగా వండానా బాగా వండలేదా, ప్లీజ్ కామెంట్ చేయండి. మంచిగా కామెంట్ చేయండి. ఓకేనండి. ఇలా కర్రీ చాలా మట్టుకు ఉడికిపోయింది కదా. ఇంకా కర్రీ పూర్తయిపోతున్నట్టే. ఇంకా లాస్ట్గా ఇలా పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నానండి. స్మెల్ అయితే చాలా చాలా గుమగుమలాడిపోతుంది. నాకైతే చాలా బాగుంది. ఇంకా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుంటున్నానండి. ఇంకా నాకైతే ఉప్పు కారం అంతా కూడా సరిపోయింది. ఇంకా అసలు ఇంకేం వేయక్కర్లేదు. ఒక 5 నిమిషాల పాటు ఇంకా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇంకా అన్నం తినేస్తామండి. ఓకే, ఒక్కసారి కలుపుకోవాలి కదా. ఇప్పుడు నేను కొత్తిమీర పుదీనా అన్నీ వేసాను కాబట్టి ఒకసారి గరిటె పెట్టకుండా అలా క్లాత్తో తిప్పాను. ఇప్పుడు చూడండి కర్రీ అయితే శుభ్రంగా ఉడికిపోయింది. ప్లేట్లో అన్నం పెట్టేసుకున్నామండి. ఒక్కొక్క ముక్క వేసుకుని తింటే అబ్బబ్బబ్బబ్బబ్బా చాలా చాలా బాగుంటుందండి కర్రీ అయితే. నాకైతే చాలా చాలా బాగా ఇష్టము. ఇలా చేపల కూర బెండకాయ వేస్తాను, వంకాయ వేస్తాను, మామిడికాయ వేస్తాను, అలా చేస్తానండి ఈ చేపల కూర ఉన్నప్పుడల్లా. ఓకేనండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా పిల్లలకి పెట్టేస్తున్నాను ముందు, తర్వాత మేము తింటాం. ఇంకా ఇదిగోండి చేప ముక్క చూసారా అస్సలు విడిందా. చేపల కూర వండేటప్పుడు సగంలోకి వచ్చిన తర్వాత మీరు గరిటె పట్టుకుని తిప్పితే ముక్కలు పీస్ కింద అయిపోతాయండి. నేనైతే గరిటె పెట్టకుండానే క్లాత్ తీసుకుని ఆ దాకని కుదిపాను అంతేనండి. మొత్తం మసాలాలన్నీ కూడా చేప ముక్కలకు కూడా బాగా పట్టినవి. వంకాయ చూసారా, వంకాయ ఇలా ఉండాలండి. వంకాయ వేసామంటే పీస్ కింద అయిపోకూడదు. అందులో కలిసిపోయేటట్టు ఉంటే కనుక మనకు అంత టేస్ట్ అనిపించదు. ఓకేనండి.